Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. సో ఈరోజు మనం ఎంసెట్లో డిలీటెడ్ టాపిక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు మనకి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ మీకు మొత్తం సిలబస్ లేకుండే కదా, 70% సిలబస్ మాత్రమే ఉండే అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ ఉండే. అలాగే ఎంసెట్కి కూడా అదే కన్సిడర్ చేస్తాము అని చెప్పారు కదా. ఫస్ట్ ఇయర్లో మీకు ఏదైతే 70% సిలబస్ ఉంటుందో వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ కాబట్టి మొత్తం 100% సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని మన బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ క్లియర్ కట్గా చెప్పినాయి. అయితే కన్ఫ్యూజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో సార్ డిలీటెడ్ టాపిక్స్ ఏవి, ఓకే ఫస్ట్ ఇయర్లో 70% ఉందని చెప్తున్నారు కదా, అయితే ఆ మిగిలిన 30% టాపిక్స్ ఏంటి, ఏవి చదవకూడదో అది కొంచెం క్లారిటీ లేదు చాలామందికి. అంటే ఈ చాప్టర్లో ఈ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ లేవు, ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు అనే క్లారిటీ చాలామందికి లేదు. సో అందుకే ఈ సెషన్ మీకు చాలా యూస్ఫుల్. ఈ సెషన్ మీరు ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు అర్థమవుతుంది ఏ టాపిక్స్ చదవాలి ఫస్ట్ ఇయర్ నుంచి, ఏ టాపిక్స్ మనం చదవకూడదు అని. అండ్ దానికన్నా ముందు గైస్ మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ ఇయర్ బుక్స్ 1A అండ్ 1B ఈ బుక్స్ మీరు దగ్గర పెట్టుకోండి. అండ్ నేను చెప్తుంది ఏంటంటే ఈ సెషన్లో నేను చూపిస్తాను మీకు, ఓకే డైరెక్ట్గా చూపిస్తాను. ఆ 1A 1Bలో మన ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ పేజ్లోనే నేను మొత్తం మీతోటి మార్క్ చేపిస్తాను ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు అని, సో దాట్ మీకు క్రిస్టల్ క్లారిటీ ఉంటుంది. ఓకే సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్ అయితే చూడొచ్చు, ఇది మన తెలంగాణ 2023 ఎంసెట్కి సంబంధించిన సిలబస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ కానీ మీ దగ్గర లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తా, నో నీడ్ టు వరీ. సో ఇదనమాట సిలబస్ మొత్తం చూడొచ్చు మీరు క్లియర్గా. అండ్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ కూడా చేశారు మనకి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద సిలబస్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ ద సిలబస్ అడాప్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఫర్ ఇంటర్మీడియట్ కోర్స్. సరే ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఇయర్ నుంచి 70% సిలబస్ అండ్ సెకండ్ ఇయర్ నుంచి 100% సిలబస్. దీని నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. ఈ 70% సిలబస్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్ ఇయర్ నుంచి, అండ్ సెకండ్ ఇయర్ మొత్తం సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు మన తెలంగాణ పీడిఎఫ్లో అయితే, సిలబస్ పీడిఎఫ్లో అయితే. ఓకే సో అకార్డింగ్లీ ఈ టాపిక్స్ అని ఇచ్చిండు అనమాట మనకి. టాపిక్స్ అన్ని క్లియర్ కట్గా ఉన్నాయి ఇక్కడ, ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి చాప్టర్ వైజ్. అయితే చాలామందికి చెప్పిన కదా కన్ఫ్యూజన్ ఏంటంటే దీని నుంచి తెలియదు సరిగ్గా. సరే ఇప్పుడు ఇవన్నీ టాపిక్స్ అంటే ఎగ్జాక్ట్గా ఏ టాపిక్స్ టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్గా మనకి ఏ టాపిక్ చదవాలి, ఏ టాపిక్ చదవకూడదు అనే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో దానికోసం నేనేం చేశానంటే డైరెక్ట్గా మన 1A అండ్ 1B టెక్స్ట్ బుక్స్ ఓకే ఫొటోస్ తీసుకున్న ఇండెక్స్ పేజ్ది అండ్ క్లియర్గా మార్క్ చేసాం మీకోసం. ఓకే క్లియర్గా, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మీ అందరి దగ్గర ఉంటాయి రైట్. సో ఎలాగో ఎంసెట్కి చెప్పాను నేను మీకు, టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే మీరు. సో ఈ ఇండెక్స్ పేజ్లో క్లియర్గా మార్క్ చేస్తా ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు, ఏ చాప్టర్స్ మొత్తానికే డిలీటెడ్. ఓకే సో గైస్ చూడొచ్చు ఇక్కడ ఇది 1Aకి సంబంధించి ఫంక్షన్స్లో 1.0, 1.1, 1.3 మాత్రమే ఉంది సిలబస్లో, 1.2 చదవకండి. ఇంకోటి మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఈ మొత్తం చాప్టర్ డిలీటెడ్, మీరు చదవాల్సిన అవసరం లేదు. మ్యాట్రైసెస్లో వచ్చేసి అన్ని టాపిక్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ 3.6 అనమాట. ఓకే ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కూడా మొత్తం అన్ని టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఎలాగో ఈ పీడిఎఫ్ పంపిస్తాను నేను టెలిగ్రామ్ గ్రూప్లో, సో అక్కడ నుంచి కూడా మీరు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ లేవో తెలుసుకోవచ్చు. ఓకే అలాగే సిమిలర్గా ప్రోడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో 5.1 నుంచి 5.10 వరకు ఉన్నాయి, 5.11, 5.12 లేదు మన సిలబస్లో. ఓకే 6th చాప్టర్ మొత్తం ఉంది, 7th చాప్టర్ అసలు లేదు, 8th కూడా అసలుకి లేదు. 9th చాప్టర్లో 9.1, 9.3 ఉందబ్బా. అండ్ 10th చాప్టర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి మొత్తం ఉన్నాయి.
అదనమాట 1Aకి సంబంధించి. సో మీరు ఏం చేయొచ్చు అంటే పాజ్ చేసుకొని వీడియో, నేను కావాలంటే ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా, వీడియో పాజ్ చేసేసుకొని మీ 1A టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇండెక్స్ పేజ్లో నేను ఏదైతే మార్క్ చేశానో మీరు కూడా అకార్డింగ్లీ మార్క్ చేసిండ్రు అనుకోండి. ఓకే, అప్పుడు మీకు కూడా చదివేటప్పుడు క్లారిటీ ఉంటుంది, ఇది టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్స్ లేవు, అండ్ అకార్డింగ్లీ వాటిపైన ప్రాక్టీస్ కూడా చేయొచ్చు మీరు. సో ఇదన్నమాట 1Aకి సంబంధించిన సిలబస్, ఏది ఉంది ఏది లేదో అని. ఓకే, సిమిలర్లీ 1Bలో కూడా అంతే. 1Bలో కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఫస్ట్ లోకస్ మొత్తం ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ మొత్తం ఉంది, స్ట్రైట్ లైన్స్ కూడా మొత్తం సిలబస్ అంతా ఉంది, మొత్తం టాపిక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఈ 4.3, 4.5 ఇది తప్ప మిగతా టాపిక్స్ అన్నీ ఉన్నాయి అబ్బా. ఓకే, ఆ తర్వాత 3D జామెట్రీ మొత్తం ఉంది, డైరెక్షన్ కోసైన్స్, డైరెక్షన్ రేషియోస్ మొత్తం ఉంది, ప్లేన్స్ మొత్తం ఉంది, లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో కంటిన్యూటీ లేదు, లిమిట్స్ ఉంది. లిమిట్స్లో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి, కంటిన్యూటీ లేదనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో కూడా 9.1, 9.2, 9.3, 9.4 ఉన్నాయి, 9.5 లేదు, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ లేవు. అండ్ ఇంకోటి ఇక్కడ జాగ్రత్తగా వినండి, 9.3లో కూడా ఇక్కడ చూడండి ఒకసారి, ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, డెరివేటివ్స్ అని ఇచ్చిండు. ఇందులో కూడా స్పెసిఫిక్గా మనకి సిలబస్లో పీడిఎఫ్లో ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్ మాత్రమే మెన్షన్ చేసిండు. సో దాని అర్థం ఏంటంటే మనకి ఎంసెట్లో వచ్చే క్వశ్చన్స్ ఓన్లీ ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్ నుంచే వస్తాయి. ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ నుంచి క్వశ్చన్స్ రావు. ఓకే, సో ఇది నోట్ చేసుకోండి మీరు. అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో 10.1, 10.2, 10.3, 10.5, 10.9 ఓన్లీ వీటి మీద నుంచే క్వశ్చన్స్ వస్తాయి, మిగిలిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావు. సో మీరు స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఇది 1Bకి సంబంధించిన సిలబస్ అనమాట. సో గైజ్, ఐ హోప్ యూ గాట్ ఇట్. అయితే ఇదంతా తెలంగాణకి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్కి కూడా సేమ్ ఉంటుందా అంటే ఆల్మోస్ట్ అంతా సేమే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉందబ్బా. కొన్ని టాపిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంక్లూడ్ చేశారు, తెలంగాణ సిలబస్లో ఇంక్లూడ్ చేయలేదు ఎంసెట్కి. నేను చూపిస్తాను మీకు అది. బట్ ఇదైతే మొత్తం తెలంగాణ సిలబస్కి, తెలంగాణకి సంబంధించిన సిలబస్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, అదే మన ఎఫ్సెట్ గురించి మాట్లాడుకుందాం. సో దాని గురించి మళ్ళీ మనోడు పీడిఎఫ్ పెట్టిండు. అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, తెలంగాణ పీడిఎఫ్, సిలబస్ పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేసిండే మనకి, ఇలా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఫస్ట్ ఇయర్ 70% అని, సెకండ్ ఇయర్ 100% అని. ఓకే, అయితే మన ఈ పర్టికులర్ ఏపీ వాళ్ళు ఏం మెన్షన్ చేయాలా, బోర్డ్ అంటే మన ప్రెస్ మీటింగ్స్లో అయితే చెప్పిండే. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్లో మీకు ఎంత సిలబస్ మేము పెట్టామో అంత నుంచే క్వశ్చన్స్ వస్తాయి అని. ఓకే, సో అలా ప్రెస్ మీటింగ్స్లో జస్ట్ చెప్పారు, కానీ ఈ పీడిఎఫ్లో మాత్రం ఎక్కడ అలా మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అయితే సేమ్ ఉండే. మన తెలంగాణలో సిలబస్లో ఏది ఉందో ఎంసెట్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్, మోస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీలో ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేయలేదు, మన తెలంగాణ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. అలాగే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వీళ్ళు ఇంక్లూడ్ చేయలే, వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయలేదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ సేమ్ ఉంటాయి. బట్ ఒక చిన్న డిఫరెన్స్ అబ్బా, చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ నేను మళ్ళీ గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మార్కింగ్ అంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. ఓకే, దిస్ మార్కింగ్ ఇస్ అకార్డింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ సిలబస్. సో ఇక్కడ చూసుకుంటే ఫంక్షన్ సేమ్ ఉంది, మ్యాట్రైసెస్లో 3.6 కూడా ఉంది. తెలంగాణ వాళ్ళకి 3.6 లేదు, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ లేదు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే మ్యాట్రైసెస్లో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా ఇంక్లూడ్ చేసిండు, తెలంగాణ వాళ్ళకి ఇంక్లూడ్ చేయలేదు ఇది. ఓకే, సో అందుకే మీరు ఈ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కూడా చదువుకోవాలి. సో బేసికలీ మ్యాట్రైసెస్ మొత్తం చదువుకోవాలబ్బా. ఆ తర్వాత అడిషన్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం ఉంది, తెలంగాణ వాళ్ళకి కూడా మొత్తం ఉండే. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో వీళ్ళు ఓన్లీ 5.9 వరకు ఇంక్లూడ్ చేశారు. ఈ స్కేలార్ ట్రిపుల్ ప్రోడక్ట్ 5.10, 5.11, 5.12 వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు. సో మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. ఓకే, అండ్ కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. కావాలంటే ఈ సిలబస్ చెప్పాను కదా, ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే మీ 1A 1B టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ సిలబస్ అకార్డింగ్లీ వెరిఫై చేసుకోండి. ఈ పీడిఎఫ్లో పెట్టిన సిలబస్ అకార్డింగ్లీ వెరిఫై చేసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో అలా అనమాట 5.9 వరకు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం ఉంది ఇక్కడ. వీళ్ళకి ట్రిగ్నోమెట్రిక్, మీకు కూడా ఐపీ వాళ్ళకి కూడా ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లేదు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా లేదు, హైపర్బోలిక్ ఫంక్షన్స్ మొత్తం ఉంది మీకు.
తెలంగాణ వాళ్ళకి 9.2 లేకుండే మీకు మొత్తం ఉంది. ఓకే, ఏపీ వాళ్ళకి మొత్తం ఉంది. అండ్ ఆల్సో సిమిలర్లీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మొత్తం ఉంది ఏపీ వాళ్ళకి. అండ్ తర్వాత ఇది 1Aకి సంబంధించి ఇది. సో చేంజెస్ చెప్పాలి అంటే తెలంగాణకి ఏపీకి సార్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకటి ఏంటంటే మ్యాట్రైసెస్లో ఇగో ఈ 3.6 ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏపీ వాళ్ళకు ఉంది, తెలంగాణ వాళ్ళకి లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏపీ వాళ్ళు ఓన్లీ 5.9 వరకు చదువుకుంటే సరిపోతుంది, తెలంగాణ వాళ్ళకి 5.10 టాపిక్ కూడా ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలిక్ ఫంక్షన్స్లో ఏపీ వాళ్ళకి 9.2 కూడా ఉంది, తెలంగాణ వాళ్ళకి 9.2 లేదు. ఓకే, సో దట్ ఆర్ ద డిఫరెన్సెస్ గైస్. అలాగే 1Bలో ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ మొత్తం ఉంది సిలబస్ ఏపీ వాళ్ళకి. అండ్ ఫోర్త్ చాప్టర్ కూడా మొత్తం ఉంది. మీరు చూసుకుంటే తెలంగాణ వాళ్ళకి ఫోర్త్ చాప్టర్ మొత్తం లేదు వాళ్ళకి. ఓకే, అందులో కొన్ని టాపిక్స్ వాళ్ళు ఎక్స్క్లూడ్ చేశారు, బట్ మీకు మాత్రం ఏపీ వాళ్ళకి మాత్రం మొత్తం ఉంది సిలబస్. ఓకే, అలాగే 5th, 6th, 7th చాప్టర్ మొత్తం ఉంది. 8th చాప్టర్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మొత్తం ఇంక్లూడ్ చేశారు ఎంసెట్ ఎగ్జామినేషన్కి. ఏపీ వాళ్ళకి కంటిన్యూటీ లేదు, మీకు కంటిన్యూటీ ఉంది. సో రిమెంబర్ దిస్ గైస్, కొంచెం చూసుకోండి, తెలంగాణ సిలబస్ ఫాలో అవ్వకండి, మళ్ళీ మీరు కొన్ని టాపిక్స్ ఎక్స్క్లూడ్ చేస్తే కొన్ని టాపిక్స్ మిస్ అయిపోతారు. సో జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఈ సిలబస్ ఫాలో అవ్వండి మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఆర్ ఐ కెన్ సే ఎప్సెట్ ఎగ్జామినేషన్కి. ఓకే, ఆ తర్వాత డిఫరెన్షియేషన్ కూడా మనోడు మొత్తం ఇంక్లూడ్ చేశాడు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, డిఫరెన్షియేషన్లో డెరివేటివ్స్ ఆఫ్ ఫంక్షన్, ఎలిమెంటరీ ప్రాపర్టీస్, ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, హైపర్బోలిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్, derivatives, method of differentiation, second order derivatives. సో బేసికలీ మనోడు డెరివేటివ్స్ కూడా మొత్తం ఇంక్లూడ్ చేశాడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. కానీ తెలంగాణలో అది చెప్పినట్టు ఈ సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ లేకుండే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్, ఇన్వర్స్ హైపర్బోలిక్ కూడా లేకుండే. ఓకే, ఫర్ ఆ తర్వాత అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా ఇక్కడ చూసుకుంటే 10.1, 10.2, 10.3, 10.5, 10.8 అండ్ 10.9 ఉంది మీకు. ఓకే, సో ఈ టాపిక్స్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి మీరు చదువుకోవాలన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిలబస్ మీ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ ఎగ్జామినేషన్కి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ గైస్. మీకు పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్లో పంపిస్తా. సో తెలంగాణ వాళ్ళైతే ఫస్ట్ ఇగో ఈ పర్టిక్యులర్ ఫస్ట్ ఏదైతే మార్క్ చేశానో తెలంగాణ వాళ్ళు అది ఫాలో అవ్వండి. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సెకండ్ ఏదైతే మార్క్ చేశానో ఇది ఫాలో అయిపోండి అబ్బా. ఓకే, సో ఐ హోప్ నో వన్ హ్యాస్ నో మోర్ డౌట్స్ ఇన్ దిస్ కేస్. సో ఐ థింక్ దీంతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ ఇయర్లో డెలీటెడ్ టాపిక్స్ ఏవి. ఓకే, అండ్ డిలీటెడ్ టాపిక్స్ ఏం చదవాలో ఏం చదవకూడదు ఫస్ట్ ఇయర్ నుంచి మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి. సో ఇంకా అంతే. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డిస్కస్ గైస్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ ట్రై టు ఆన్సర్ యూ గైస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దాట్స్ ఇట్ గైస్. అని చెప్పిన కదా టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ పంపిస్తా. సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, క్లిక్ చేస్తే వెంటనే మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఈ సెషన్ మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే, ఎఫెక్టివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎంసెట్ ఎగ్జామినేషన్ వాళ్ళకి కూడా షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, చూస్తున్నాం వీడియోస్ చూసే వాళ్ళలో ఒక 60% వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అందుకే చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసి చూడండి, పర్లేదు. ఓకే, మొహమాట పడకండి. ఓకే, సో విత్ దాట్ I think that's it from today's session. Thank you so much everyone. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ సెషన్లో. Till then, take care everyone. Bye bye.